వెల్కమ్ టు ఏగల్ మీడియా వర్క్స్. తీరైన ఒత్తైన కనుబొమ్మలు ముఖానికి అందాన్ని తీసుకొస్తాయి. చాలా వరకు అందరికీ అలా దృఢమైన కనుబొమ్మలు ఉండవు. అలాంటి వారు కొన్ని చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలు పొందవచ్చు. అమ్మాయిలంటేనే అందం. ఆ అందాన్ని తీరైన కనులు మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. ఆ కనులు బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఒత్తైన కనుబొమ్మలు ఉండాల్సిందే. మందంగా చూడటానికి ఒత్తుగా ఉండే ఐబ్రోస్ ముఖానికి మరింత వన్ని తీసుకొస్తాయి. అలాంటి దృఢమైన కనుబొమ్మలు మీకు కావాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. వీటి వల్ల మీకు అనుకున్న విధంగా తీరైన కనుబొమ్మలు ఉంటాయి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఒత్తైన కనుబొమ్మలు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే అందరికీ అలా ఉండవు. చాలామందికి తక్కువ కనుబొమ్మలు ఉంటాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉన్నవారు చిన్నవారిగా కనిపిస్తారు. అయితే అనేక కారణాల వల్ల చాలామందికి కనుబొమ్మలు అంత ఒత్తుగా దృఢంగా పెరగవు. అలాంటి వారు కంగారు పడకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవచ్చు. కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకు 2 లేదా 3 సార్లు పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. అయితే కేవలం రాసి అలా ఉంచకుండా కాస్త మసాజ్ చేయాలి. అలా చేయటం వల్ల మీ ఐబ్రోస్లో రక్త ప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి. విటమిన్ ఈ ఆయిల్ కూడా కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజు రాత్రి ఈ ఆయిల్ని అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం, లెఫిత్రిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది హెయిర్ ఫారికల్స్ పునర్నిర్మాణం చేయడంలోనూ సహాయపడుతుంది. మెంతిపిండిని కొబ్బరి నూనెతో కలిపి ఐబ్రోస్పై రాయండి. రాత్రంతా అలానే వదిలేసి మార్నింగ్ క్లీన్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి. బాదం నూనెలో విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, బి, ఈ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడేవి. ఈ ఆయిల్ని కూడా కనుబొమ్మలపై మసాజ్ చేయటం వల్ల ఐబ్రోస్ బాగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. దీనివల్ల హెయిర్ ఫాలిక్స్ బలపడి కొల్లాజన్ కణజాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కారణంగా ఐబ్రోస్ కూడా బాగా పెరుగుతాయి. ఇలా కొన్ని రోజుల పాటు చేయటం వల్ల త్వరగా ఐబ్రోస్ పెరుగుతాయి. ఆముదంలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి కనుబొమ్మలను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. రెగ్యులర్గా ఈ ఆయిల్ని అప్లై చేయటం వల్ల ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించే ఎన్నో అద్భుత గుణాలు అలోవెరా జెల్లోనూ ఉంటాయి. ఇది వెంట్రుకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జెల్ని రెగ్యులర్గా అప్లై చేయవచ్చు. ఇలా చేయటం వల్ల కనుబొమ్మలు అందంగా ఒత్తుగా పెరుగుతాయి. ఆలివ్ ఆయిల్లో అద్భుత పోషక గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మానికి కూడా ఎంతో పోషణనిస్తుంది. అలానే జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. పాలు మంచి మాయిశ్చరైజర్ కంటెంట్. ఇది జుట్టుపై సహజ కండిషనర్లా పనిచేస్తుంది. పడుకునే ముందు పాలల్లో దూదిని ముంచి కనుబొమ్మలపై అప్లై చేయాలి. దీనిని రాత్రంతా అలా ఉంచినా సరే, కడిగేసినా సరే, ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐబ్రోస్పై కొబ్బరిపాలు రాయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి. గుడ్డు పచ్చసొనలోని ప్రత్యేక గుణాలు కనుబొమ్మలు అందంగా ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇది ఓ మంచి హోమ్ రెమెడీ అని కూడా చెప్పవచ్చు. అయితే పచ్చసొన తీసుకొని కాస్త అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాలల్లో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రాయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రాయటం వల్ల చక్కగా పెరుగుతాయి ఐబ్రోస్. మందార పువ్వులోని ప్రత్యేక గుణాలు వెంట్రుకలను బాగా పెరిగేలా చేస్తాయి. మందార నూనెని లేదా మందార పువ్వుని పేస్ట్లా చేసి ఆరాక నీటితో కడిగివేయాలి. ఇలా చేయటం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కాటుకతోనూ చక్కని ఐబ్రోస్. కాటుకని ఆలివ్ ఆయిల్తో కలిపి ఆ మిశ్రమాన్ని ఐబ్రోస్పై రాయాలి. ఇలా రెగ్యులర్గా రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్గా తరచూ ఏదో ఒకటి రాసి అప్లై చేయటం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయి. అయితే కనుబొమ్మల విషయంలో చాలామంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు. ఇది ఆ కనుబొమ్మల ఆకృతిపై పడుతుంది. ఈ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో కొన్ని తెలుసుకుందాం. ఐబ్రోస్ థ్రెడ్డింగ్ ఎక్కువగా చేయటం వల్ల గ్రోత్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా థ్రెడింగ్ చేయించవద్దు. ఎక్కువగా పెరిగినప్పుడు మాత్రమే, అది కూడా ఎక్స్ట్రాస్ మాత్రమే తీయించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తుంటాయి. వీటితో పాటు చాలామంది అనేక చోట్ల థ్రెడింగ్ ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్స్ రెగ్యులర్గా ఒకరి దగ్గరే చేయించుకోవడం చాలా ముఖ్యం. వారికే మన ఐబ్రో షేప్ ఏంటో సరిగ్గా తెలుస్తుంది. అదేవిధంగా
షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీ ముఖ ఆకృతిని బట్టి షేప్ ఉంటుందని ముందు గ్రహించాలి. కొంతమంది వేరే వాళ్ళకి ఓ షేప్ బాగుందని మనము అలానే ట్రై చేద్దామని చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. మన ముఖాకృతిని బట్టి ఐబ్రో షేపింగ్ ఉంటుంది. అసలు మనకి ఏవి సూట్ అవుతాయో ముందుగా తెలుసుకోవాలి. ఆ విధంగానే ఐబ్రోస్ చేయించుకోవాలి. మరో ముఖ్యమైన విషయం, ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు చాలామంది మరీ పల్చగా సన్నగా ఉండేలా చేయించుకుంటారు. అలా కాకుండా కాస్త ఒత్తుగా ఉండేలా చేయించుకోవాలి. అప్పుడే మీ ముఖాకృతి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.